శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని నిమిత్తముగా చేసుకొని సమస్త విశ్వములకు కూడా చేసినటువంటి మహోపదేశమే ఈ భగవద్గీత. కౌరవులకు పాండవులకు యుద్ధం మొదలై వరుసగా 10 రోజులు పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు రథము నుండి పడిపోతాడు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి భీష్ముడు గురించి చెబుతాడు. అది విన్న ధృతరాష్ట్రుడికి బాధ కలిగి యుద్ధ విశేషాలన్నిటినీ చెప్పమని సంజయుడిని కోరుతాడు. అక్కడ నుండి శ్రీమద్ భగవద్గీత ప్రారంభమవుతుంది. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ఆ అధ్యాయాలను యోగాలు అని పిలుస్తారు. అర్జునుడు తన బంధుమిత్రులు నశిస్తారని సందేహానికి లోనయ్యి తీవ్ర విషాదానికి గురి అవుతాడు. అందువలన మొదటి అధ్యాయానికి అర్జున విషాద యోగం అని పేరు పెట్టడం జరిగింది.